వారసత్వ ఆస్తులకు ట్యాక్స్ వేస్తారు. ప్రజల సంపదను లాక్కోవాలని కాంగ్రెస్ చూస్తున్నది మోదీ. జనం బతికినా మరణించినా దోచుకోవడమే ఆ పార్టీ పని. ఆస్తులతో పాటు రిజర్వేషన్లు కొల్లగొట్టేందుకు ప్లాన్. మతపరమైన రిజర్వేషన్లతో అంబేద్కర్ కు వెన్నుపోటు పొడిచారు. ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో మోదీ ఫైర్ అవుతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉంటే మరి ఏడ చూడండి పక్క పొంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన ఏమనడం చెప్తున్నాడు మోడీ గారు, వారసత్వ ఆస్తులకు ట్యాక్స్ వేస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ప్రజల సంపదని పంచుతామని నేను అనలే, సామాజిక ఆర్థిక సర్వే చేస్తామని మాత్రమే నేను అన్నా అని చెప్పి ఇక్కడ రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నాడు. నా కామెంట్లను మోదీ వక్రీకరించి చెప్పారు. అన్యాయానికి గురైన వాళ్ళను గుర్తించేందుకే ఈ సర్వే. కులగణన అంటే ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితులు తెలుసుకోవడం కూడా. సామాజిక న్యాయ సమ్మేళనంలో రాహుల్ కామెంట్. ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు, అసలు సమస్యలపై మోదీ మాట్లాడతలేరని చెప్పి ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఉంటే మనీ మీడియాతో మాపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి ఫైర్. ఇక జాతీయ నాయకులంతా కూడా, ప్రధాన పార్టీ జాతీయ నాయకులంతా కూడా ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రతి విమర్శలు చేసుకుంటా ఉన్నారు. నేను అట్లా అనలేదని చెప్పి ఈడ మరి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే రైట్ బాగా చెప్తా వాళ్ళు అట్లే అన్నారని చెప్పి నరేంద్ర మోడీ గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇక కొన్ని సున్నితమైనటువంటి అంశాలను వీళ్ళు ప్రజలకి ఏం చేస్తారో, ఏం చేయబోతా ఉన్నారో, పేద మధ్యతరగతి ఏదైతే ఉందో దాన్ని నిర్మూలన చేయాలంటే ఎలా మనం ప్రణాళిక సిద్ధం చేయాలి, వాళ్ళకి ఎలాంటి పథకాలు పెట్టాలి, రాష్ట్రాలని ఇక మరి దేశాన్ని ఎలా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలనేటువంటి విషయాలను మాత్రానికి మరి పక్కకు పెట్టి ఏం చెప్తున్నారంటే ఇక మతపరమైనటువంటి రిజర్వేషన్లతో అంబేద్కర్ కు వెన్నుపోటు పొడిచిర్రని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మాట్లాడితే మళ్ళీ ఈసారి అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ మొత్తం రాజ్యాంగాన్నే లేకుండా చేసేస్తాడని చెప్పి మరి వీళ్ళు మాట్లాడతారు. మరి కేవలం ఇక ముస్లింల కోసమే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు పెద్దపీట వేస్తారు, హిందువులంతా కూడా ఆగమాగం చేస్తారని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఉంటే మరి కేవలం మతపరమైనటువంటి అంశాలను లేవనెత్తి ఒక హిందువులను రెచ్చగొట్టి కావాలని చెప్పి మరి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తా ఉంది. శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటేనే మరి ఆగవాగం చేస్తా ఉన్నారు, దేశాన్ని మతం మాయలోకి నెడతా ఉన్నారని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి దేశాన్ని పరిపాలించాల్సినటువంటి ఈ నాయకులే, అగ్రనాయకులు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి, బీజేపీ పార్టీ గెలిస్తే మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి. మరి దేశాన్ని నడిపించాల్సినటువంటి ఈ నాయకులే మరి ఈ రకంగా విమర్శలు చేసుకుంటా ఉంటే మతపరమైనటువంటి కులపరమైనటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మరి మాట్లాడుకుంటా ఉంటే దేశం ఎటుపోతుంది, ప్రపంచం యావత్తు మన భారతదేశం వైపు చూస్తుంది. ఇగో భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇగో బాధ్యత కాపాడేటటువంటి దేశం భారతదేశం అని చెప్పి మరి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో ఇగో వీళ్ళు ఈ విమర్శల మీద చేస్తా ఉన్నారు. నేనేమో అనలేదు, సంపద ఎంత ఉందో జస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, గణన చేయాలి, దానికి సంబంధించిన ఆర్థిక సంస్కరణ దేవాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంకే ఉంది, సంపద అంతా కూడా సమానంగా పంచుతారంట అని చెప్పి మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటారు. ఇవి కాదు ప్రజలకు కావాల్సింది. దేశ ప్రజలు ఇప్పటికే ఎంతో మంది పేదలు ఉన్నారు, కటిక పేదలు ఉన్నారు దేశంలో, ఎంతో మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతో మందికి రేషన్ కార్డులు లేవు, ఎంతో మంది పెన్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇగో విద్యా వ్యవస్థ బాగాలేదు, వైద్య వ్యవస్థ బాగాలేదు, వీటన్నిటి ప్రక్షాళన చేయండి, చారిత్రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇగో అక్కడికి వచ్చేటటువంటి విషయాలు ఈ మతాలు కులాలు ప్రాంతాలు ఇవన్నీ కాదు. దయచేసి ప్రజలారా మనం ప్రశ్నిద్దాం ఫస్ట్గా. ఇగో దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులే మీరు ఇష్టానుసారంగా ఇలా విమర్శలు చేసుకుంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి అందరిలో చైతన్యం రావాలా. మతం ఉండొచ్చు, ఎవరి మతం వాళ్ళకి అభిమానం ఉంటుంది, ఒకరి మతాన్ని ఒకళ్ళు కించపరచడానికి లేదు, ఎవరిని తక్కువ చేసుకునే దానికి లేదు. కానీ దాన్ని కావాలని చెప్పేసి ఇగో వేరేలాగా మత ఘర్షణలాగా ఇష్టానుసారంగా ఏది పడితే అది చేసుకుంటూ పోవడం అనేది ఇగో ప్రజాస్వామ్యానికి కరెక్ట్ కాదనేటువంటి విషయం. అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను, అన్ని కులాలను గౌరవించేటటువంటి ఇగో సాంప్రదాయం మన భారతదేశానికి ఉంది. కాబట్టి దయచేసి ఇగో ఈ రకమైనటువంటి కామెంట్లు కాకుండా దేశ ప్రజలకి ఏం చేస్తారో ఇవన్నీ కామెంట్లు మీరు చేసుకోవాలని చెప్పి కూడా ఇగో ప్రధాన జాతీయ పార్టీ నాయకులందరినీ కూడా మనం ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.